తెలుగు సినీ పరిశ్రమలో స్వయం కృషితో ఎదిగే హీరోలు ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్కళ్ళు పుడుతుంటారు. అలా మెగాస్టార్ చిరంజీవి గారు ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. మహారాజా రవితేజ గారు పోలీస్ వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కే వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదు. రాథోడ్, విక్రమ్ రాథోడ్. నేచురల్ స్టార్ నాని గారు ఎట్లయితే గట్లా చూసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు మన కిరణ్ అబ్బవరం గారు కడప జిల్లాలోని చిన్న ఊర్లో పుట్టిన ఆయన జీవితంలో మొదటి అడుగు ఉద్యోగం వైపు. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక స్థిరమైన జీవితం ఉన్నప్పటికీ ఆయన మనస్సు మాత్రం నటుడిగా ఎదగాలనే ఆశతోనే ఉండేది. అయితే ఆ దారి అంత సులువేమీ కాదు. ఆడిషన్స్, రిజెక్షన్స్, అవమానాలు ఇలా ఎన్నో. కానీ ఆయనకు నా టైం వస్తుంది అనే గట్టి నమ్మకం. కొంతకాలానికి రాజావారు రాణివారు అనే సినిమాతో ఆ టైం వచ్చింది. నువ్వంటే ఇష్టం అని చెప్పడం పెద్ద కష్టమేం కాదురా. నువ్వంటే ఇష్టం లేదని వినడానికి మాత్రం చాలా ధైర్యంగా. ఆ సినిమా ఆయనకు పరిచయమే కాదు, కానీ ఆయనను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం, వినరో భాగ్యం, విష్ణు కథ, మీటర్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించి అనే సినిమాతో సంచలన విజయాన్ని సాధించి సినీ పరిశ్రమను తన వైపుకు తిప్పుకొని ఇప్పుడు కే ర్యాంప్ అనే సినిమాతో దుల్లగొట్టేశారు. ప్రతి సినిమా ఆయనకు ఒక కొత్త పాఠం, ప్రతి కష్టం ఆయనకు ఒక కొత్త మెట్టు. ఇవాళ ఆయన స్థానం ఒక రైజింగ్ స్టార్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. యంగ్ డైరెక్టర్లకు ఈయనే మొదటి ఆప్షన్ గా నిలుస్తున్నారు. తన కష్టానికి ఫలితంగా అనేక యూత్ ఇన్స్పిరేషన్ అవార్డులు, రైజింగ్ స్టార్ గౌరవాలతో పాటు వాటికంటే గొప్పవైన ప్రేక్షకుల ప్రేమ, అభిమానాన్ని పొందుతున్నారు. ఆయన జీవితాన్ని మనం చూస్తే ఒక గోల్ పెట్టుకున్నప్పుడు అసాధ్యంగా అనిపించి చాలా కష్టం అనిపించవచ్చు. కానీ ఒక క్రమశిక్షణతో, కృషితో, ధైర్యంగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనం పెట్టుకున్న గోల్ను రీచ్ అయి మనం కూడా ర్యాంప్ పాడించవచ్చు. దింపడమంటూ మొదలు పెడితే ఎంత లోతు దింపుతామో కూడా తెలియదు. కిరణ్ అబ్బవరం గారు ఇలాగే హిట్లు కొడుతూ నెక్స్ట్ స్టెప్ కి వెళ్లాలని కోరుకుంటూ ఆయన తర్వాత చేయబోయే చెన్నై లవ్ స్టోరీ సినిమాకు ఆల్ ద బెస్ట్ చెబుతూ, సో లెట్స్ వెల్కమ్ కిరణ్ అబ్బవరం గారు ఆన్ ద గ్రాండెస్ట్ స్టేజ్ ఆఫ్ రెజో ఫెస్ట్ 2025, presented by Resonance Junior Colleges and Resonance Schools.